నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. అయ్యగారికి, తిమోతయ్య గారికి, ధర్మ పాస్టర్ గారికి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మీరు ప్రార్థిస్తున్న విధానం, ఇక్కడ జరుగుతున్న ఈ క్రమం అంతా అచ్చం మరి మా సంఘంలో మేము ఏ విధంగా ఉంటామో అదే విధానంలో ఇక్కడ ఉండడాన్ని బట్టి చాలా కంఫర్టబుల్గా నేను ఫీల్ అవుతా ఉన్నాను. ముఖ్యంగా యేసయ్య నామానికి సమస్త మహిమ కలుగును గాక. రెండు చేతులే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చాలా సంతోషం. దేవుని మహాకృప క్షేమంగా మీ మధ్యకు నడిపించబడ్డానికి దేవుడు కృప చూపించాడు. వాక్యం అయిన తర్వాత నేను రెండు మాటలు గ్రీటింగ్స్ చెప్తాను. మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి శ్రేష్టమైన కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందామండి. దయచేసి మొదట ప్రాధాన్యత దేవుని వాక్యానికి మనం ఇద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. 300 మందిని 3 గుంపులుగా చేసి బోరును, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయునట్లు చేయుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, సర్వశక్తి గల మా దేవ, నిలుచున్న నేను అల్పుడను, అయోగ్యుడను, నిరత్తరుడను, నిమిత్త మాత్రుడిని. కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. జుంటి తేనె ధారల కంటే అవి ఎంతో మధురమైనవి నాయన. మరి ఇంత దూర ప్రాంతానికి, దేశానికి నడిపించుకున్నారు. సమస్త మహిమ నీకు కలుగునుగాక. మీరే మహిమ పొందండి, నన్ను మరుగుపరచండి. ఎంతో గొప్ప నాయన సేవ చేస్తున్న దైవజనులు ఇక్కడ ఉన్నటువంటి ఎంతో నాయన భయభక్తులు కలిగిన ఒక గుంపును చూడగలిగాం. వారందరూ ప్రార్థిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ ఎంతో నాయన ప్రీతిపాత్రంగా నీ సన్నిధిలో బలపడుతూ ఉన్నారు. వారిని బట్టి స్తోత్రాలు. సహకరించిన ధర్మ పాస్టర్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విజయభూషణ్ అన్నగారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న సంగీత బృందం, ఇక్కడ చేరిన వారు, పాటలు పాడిన వారు, ప్రార్థించిన వారు, పరిచర్యలో వాడబడుతున్న వారు, దైవజన్ని కుటుంబం నాయన, ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. నీ పరిశుద్ధాత్మాభిషేకముతో దినదినము నింపబడుదురుగాక. గిన్నె నిండి పొర్లి నాయన నీ రాకడ వచ్చినప్పుడు బుద్ధి గల కన్యకల వలె మీరందరినీ సిద్ధపరచమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చాలా పాత పాట ఒకటి ఉంటుంది. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. మరి మీరు గమనించండి, దేవుడు కొన్నిసార్లు మనల్ని బలపరచడానికి లోతుగా, ఆనాడు పేతురు దోణెను లోతుకు నడిపించమని చెప్పినట్టుగా కొన్ని లోతైన విషయాల్లో చాలా విలువైన సత్యాలు దాగి ఉంటాయి. వాటిని మనం ఈరోజు ధ్యానించుకుందాం. కొండ లేదా పాత్ర అనబడే దాని గురించి మీరు బహుశా కొన్ని సందేశాలు విని ఉంటారు. దేవుని ప్రేరణను బట్టి, దేవుని చిత్తమైతే కొన్ని నూతనమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. మీరు గమనించండి, పగలగొట్టబడుతూ, జారిపోతూ, తృణీకరించబడుతూ ఉన్న కొన్ని కొండలు బైబిల్లో ఉన్నాయి. కానీ అవి ఏ విధంగా ఆశీర్వాదకరంగా వినియోగించబడ్డాయో నేను మీకు కొన్ని చూపిస్తాను. అందులో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వట్టి కొండలు అనే మాట మనం చూస్తున్నాం. ఏం కొండలు అంటే అవి వట్టి కొండలు. అయితే ఆ వట్టి కొండలు పగులగొట్టబడి, ఇప్పుడు గిద్యోను అంటాడు, నేను చెప్పినట్టుగా నేనేం చేస్తానో మీరు కూడా అదే చేయండి అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ముందుకెళ్ళిన తర్వాత ఆ పాత్రలన్నిటి, అంటే వారు పట్టుకున్నటువంటి కొండలలో దివిటీలు ఉన్నాయి. దివిటి యొక్క వెలుగు కనిపించాలంటే ఆ పాత్ర పగలాలి. మీరు గమనించండి, మన జీవితంలో కూడా మనల్ని దేవుడు పగలగొట్టి లేదా శోధనలు గుండా కొన్నిసార్లు కొన్ని ట్రయల్స్ అనేవి మనకు ఎందుకు వస్తాయంటే దేవుని కొరకు ఒక వెలుగుమయమైనటువంటి దేదీప్యమానమైనటువంటి జ్యోతులుగా మనం ప్రకాశించడానికి కొన్నిసార్లు మనం పగలగొట్టబడతాం, నలగొట్టబడతాం, దేవుని కొరకు వెలిగించబడ్డానికి. ఈ లోకమునకు మీరు కూడా
వెలుగై ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నానని స్పష్టంగా తెలియజేస్తూ మీరు కూడా ఈ లోకమునకు ఏమై ఉండాలన్నాడు, వెలుగై ఉండాలన్నాడు. అందుకే ఇక్కడ మీరు చూసినట్లయితే అది వట్టి కొండగా వర్ణించబడింది. మొదట మనం కూడా వట్టి వారమే, ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం, అర్హత లేని వారం, పనికిరాని వారం. అటువంటి వట్టి కొండల వంటి మనల్ని దేవుడు ఒక అద్భుతమైనటువంటి దేవుని కొరకు జ్యోతుల వలె మనల్ని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రకారంగా ఈ లోకమందు జ్యోతుల్లాగా మనల్ని ప్రకాశమానంగా ఈ లోకంలో వినియోగించుకుంటున్నాడు. వారి వారి పరిధిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటూ తన రాజ్య స్థాపన కొరకు దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఈ ప్రాంతంలో వినియోగించుకుంటున్నాడు. మీరు చూసినట్లయితే కింద వచనంలో 20వ వచనం మనం చూస్తే, అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలు, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుండలలో ఉన్నాయి దివిటీలు. ఫస్ట్ పైన వచనంలో చదివినప్పుడు కుండలలోని దివిటీలు అని ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ కొండ పగలగొట్టబడింది, దివిటి వెలుగుతూ ఉంది. ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా, మనం కూడా దేవుని కొరకు వెలిగించబడ్డానికి, ఒక ప్రకాశంగా మనం జీవించడానికి, మనము తృణీకరించబడినా పర్వాలేదు, హేళన చేయబడినా పర్వాలేదు, కొన్నిసార్లు మనము వెలివేయబడినా పర్వాలేదు, ఏ విధంగా చీత్కారాలైనా, ఎటువంటి శోధనలైనా, శ్రమలైనా, త్యాగాలు చేస్తున్నటువంటి వారిగా మనము ముందుకు వెళ్ళాలని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక కొండ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కూడా మొదట విషపు కొండగా పోల్చబడింది. ఏం కొండ అండి? విషపు కొండ. అందులో విషం ఉన్నది. మీరు గమనిస్తే రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూసినట్లయితే, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషమున్నది అని కేకలు వేసి దాన్ని తినక మానిరి. దయచేసి గమనించండి, ఇది మొదట విషపు కొండగా ఉన్నది. ఒకప్పుడు మన జీవితంలో కూడా విషపూరితమైన, ఆనాడు సౌలు విషపు చూపు దావీదు మీద చూశాడని, విషపు చూపు, విషపు తలంపులు, విషపు ఆ ప్రవర్తన, విషపూరితమైన బుద్ధి. మామూలుగా పెద్దలు కొంతమంది అంటుంటారు, తేలుకేమో తోకలో విషం ఉంటుంది, పాముకేమో తలలో విషం ఉంటుంది, మనుషుడికి నిలువెల్లా విషయమే ఉంటుందని చెబుతారు. ఆ విధంగా ఒక విషపూరితమైన, కల్మషంతో నిండిన, క్రోధముతో నిండిన, క్రూరత్వంతో నిండిన, బలహీనతలతో నిండిన జీవితాన్ని జీవించిన మనలోనికి అక్కడ వేయబడిన పిండి ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉంది. అప్పుడు అక్కడ ఆ కొండ గురించి రాయబడుతుందండి. కింద వచ్చి నాకు చాలా నచ్చినటువంటి మాట, ఇక మరి దానిలో ఏ జబ్బు లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక అందులో ఏం లేదంట. మీరు చదువుతారా? కింద వచనం చదవండి. 41వ వచనంలో కుండలో అనే దగ్గర నుంచి చదవండి. కుండలో మరి ఏ జబ్బు కనిపించక, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి ఏది చెప్పండి? వాక్య ప్రకారంగా ఘోరమైన వ్యాధి ఏమిటి? హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఇక్కడ ఏ జబ్బు కనిపించని కొండగా ఈ కొండ ఆశీర్వదించబడింది. అన్నిటికంటే ఘోరమైన జబ్బు పాపం, మన హృదయం. దయచేసి గమనించండి, హృదయంలో నుండి అన్నీ వస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ముందు హృదయం. ఆంతరంగికంగా చాలామంది చాలా బలహీనంగా ఉంటారు. ఆరాధన చేస్తారు, పాడతారు, ప్రార్థిస్తారు, కానీ వారి హృదయాంతర్యాన్ని దేవునికి సమర్పించని వారిగా భయంకరమైన స్థితిలో ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కాలేజీలో నాటికలు జరుగుతూ ఉన్నాయి, కల్చరల్స్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకడు దయ్యం వేషం వేశాడు. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యేసరికి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. ఇక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వర్షం తగ్గేటట్టు కనిపించట్లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒకడు ఆ దయ్యం వేషం వేసినోడు ఏం చేశాడంటే, సరే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఆ దయ్యం కాస్ట్యూమ్తోనే ఇంటికి బయలుదేరాడు అనమాట. బయలుదేరుతున్న సమయంలో వర్షం ఇంకా కొండపోతగా పెరిగేసరికి ఆ పక్కనే ఒక చర్చి ఉందన్నమాట. ఆ చర్చి వైపు అట్లా వెళ్ళాడండి. ఆ చర్చి వైపు వెళ్ళి అక్కడ డోర్ దగ్గర నిలబడ్డాడు. అప్పుడు దాకా వాక్యం చెబుతున్నటువంటి పాస్టర్ గారు సడన్గా ఆ బయట ఉన్నటువంటి ఆ వ్యక్తి వైపు చూసి,
గమనించి చాలా భయాందోళనకు గురైపోయి, అప్పటిదాకా సాతానుడు దుర్మార్గుడు అని చెప్తున్నవాడు సడన్గా మాట మార్చేసి, సాతానుడు కూడా ఒకప్పుడు కెరూబుగా ఉండేవాడు, చాలా చక్కగా ఆరాధన చేసేవాడు, చాలా మంచిగా ప్రధాన దూతగా ఉండేవాడు, అంత చెడ్డవాడేమీ కాదు అని చెప్పి మాటలు మార్చేసి, సరే ఈనాటికి వర్తమానం ముగిస్తున్నానని చెప్పి సైడ్ డోర్లో నుంచి మర్యాదగా వెళ్ళిపోతే అందరికీ డౌట్ వచ్చింది. ఈయన డోర్ వైపు వస్తాడు, టెన్షన్ పడతాడు, సడన్గా సైతాన్ గురించే మంచోడని వాకింగ్ చెప్పేస్తున్నాడు, ఈయనేం మనిషి అబ్బా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దయ్యం వేషంలో వాడున్నాడు. ఎవరి దారిన వాళ్ళు సైడ్ డోర్లో కిటికీలు పెద్దగా ఉంటాయి, పెద్ద చర్చ్ అది, ఆ కిటికీల్లో నుంచి ఎగిరి పారిపోతూ ఉంటే ఒక ఆవిడ అట్లాగే కూర్చొని ఉంది. కూర్చొని ఉండేసరికి వాడికి అర్థం కాల. అన్యుడు మరి ఏదో అనుకోకుండా వర్షం పడుతుందని అక్కడ నిలబడ్డాడు. ఏంటబ్బా అందరూ పారిపోతున్నారు, సరే ఆ కూర్చున్న ఆవిడ్ని పోయి అడుగుదాం అని చెప్పి మెల్లగా 4 అడుగులు వేసి ఆమె దగ్గరికి వచ్చాడు. వస్తే, నేను నీ బిడ్డని, ఆమె అంటది, నేను నీ బిడ్డని, నన్నేమీ చేయొద్దు. వాళ్ళ కాళ్ళు ఉన్నాయి, పారిపోయారు, నా కాళ్ళు లేవు, నేను చర్చిలో కూర్చున్నానన్న మాటే కానీ నేను పూర్తిగా నీ బిడ్డని, నా భర్తను అడుగు, నా ఇంటి దగ్గరికి వచ్చి అడుగు, నా వీధిలో ఉన్న వాళ్ళని అడుగు, క్లియర్గా చెప్తారు, నేను నీ బిడ్డని, డౌటే లేదు, నువ్వు నన్నేమీ చేయొద్దంట. ఆమె ఎక్కడ కూర్చుందండి? దేవుని మందిరంలో కూర్చొని ఉంది. కొంతమంది, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వారి హృదయాంతర్యాలు దేవునికి సమర్పించలేక, ఆ కొండలో జబ్బు ఉంది. జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే, 5వ అధ్యాయంలో ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్ర మీద సీసపు బిల్ల ఉంటుంది, అంటే మూత. ఆ దేవుడు అంటాడు భక్తుడికి, ఆ ప్రవక్త జకర్యా, ఆ పాత్ర దగ్గరికి వెళ్ళు అంటాడు. అంటే ఇతను వెళ్తాడు ఆ పాత్ర దగ్గరికి. అయ్యా చాలా బాగుంది పాత్ర, ఎంత చక్కగా ఉంది ఈ పాత్ర, ఈ కొండ ఎంత బాగుందని చెప్పి ఆ పాత్ర దగ్గరికి వెళ్ళి, సీసపు బిల్ల అంటే చాలా కాస్ట్లీ అనమాట, ఆ బిల్లను ఓపెన్ చేస్తే అందులో ఏముందో చూడు అని చెప్పినప్పుడు, మీరు జకర్యా గ్రంథం 5వ అధ్యాయం ఎన్నో వచనం ఒకసారి గమనించి చదవండి. 7వ వచనం, సీసపు బిల్లను తీయగా ఒక స్త్రీ కనబడెను. దోషమూర్తి కూర్చుందండి. చూసారా, ఆ కొండలో ఎవరు కూర్చున్నారు? దోషమూర్తి. మీ హృదయములో ద్వేషాలు, భయంకరమైన కక్షలు. ఆనాడు పౌలు కొరింథీ సంఘంతో రాస్తాడు, మీలో కక్షలు ఉన్నవని నేను వినుచూ ఉన్నాను. ఒక ఆవిడండి, మాకు ప్రేయర్ టవర్ 24 అవర్స్ ప్రేయర్ టవర్ మా తండ్రి గారు స్థాపించారు. ప్రేయర్ రిక్వెస్ట్ బుక్ ఉంటుంది అనమాట. ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో ప్రేయర్ రాస్తూ మరి వారు ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేసినప్పుడు నేను ప్రేయర్ చేయడానికి నా టైం నాకు ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి ప్రార్థన చేస్తాను. అందరి పేర్లు రాసింది, భర్త అనింది, మామ అనింది, ఇంకా రకరకాల అన్ని పేర్లు రాసి నేను చదువుకుంటూ వెళ్తున్నా. వీళ్ళందరూ చచ్చిపోవాలి ప్రభు అని రాసింది ఆవిడ. ఏమండి, నిజంగా చెబుతున్నా నేను. మరి నేను ఎందుకు తెలియజేస్తానంటే, కొంతమంది దేవుని బిడలే కానీ దేవుని ప్రజలుగా మరి లోకంలో ఎంచబడతా ఉన్నారు, వారు దేవుని ప్రజలుగా చలామణి అవుతూ ఉన్నారు, కానీ వారి లోపల ఆ కొండలో విషం ఉంది. ఆ కొండలో ఏముంది? విషం ఉంది. మీలో ఒకవేళ కనుక మీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి మీరు కారణమైన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. మీ కుటుంబంలో మరి ఏదైనా కలహములు జరగడానికి మీరు కారకులుగా ఉంటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన గుణాతిశయాలను మనం ఏం చేయాలి? ఈ లోకంలో ప్రచురపరచాలని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మొదటి కొండ, ఒట్టి కొండ, అది ఏ విధంగా మారింది? దేవుని కొరకు పగల కొట్టబడి దేవుని కొరకు వెలుగింపుగా మారినట్టుగా మనం చూస్తాం. రెండవది విషపు కొండ, ఇప్పుడు ఏ జబ్బు లేని కొండగా మార్పు చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మూడవ కొండ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఎంత చక్కనిదంటే, ఇప్పుడు దైవజనుడైన ఇర్మియాకు దేవుడు అన్నాడు, కొండలు తయారు చేసేవాడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అతను కొండ తయారు చేస్తుంటే అది జోరుగా ముద్దగా తయారు చేసి కొండ తయారు చేస్తాడు కదా. అలా చేస్తూ ఉన్నప్పుడు జారిపోయిన మట్టి ఉంటుంది కదా, అది గమనిస్తున్నాడు. ఇప్పుడు అన్నీ కూడా ఒక సర్టైన్ షేప్లో, ఒక విధానంలో కొండలు తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఇర్మియా దృష్టి అంతా కూడా ఆ జారిపోయిన మట్టి మీదే ఉంది. ఇది జారిపోయింది కదా, అరే ఇప్పుడు ఏమవుద్ది? అవేమో మంచి కొండలుగా తయారు చేయబడ్డాయి, పక్కన పెడుతున్నాడు. ఇప్పుడు జారిపోయిన ఈ మట్టితో ఏం చేస్తాడు ఈయన అంటే,
అసలు అద్భుతమైన విషయం ఏంటంటే జారిపోయిన మట్టితోనే ఉత్తమమైన కుండలు తయారు చేశాడు. మిగతా మామూలుగా ఫస్ట్ చేస్తున్నటువంటి మట్టితో మామూలు కుండలు తయారు చేశాడు, రెగ్యులర్ బేసిస్లో ఆయన చేసే కుండలు తయారు చేశాడు. కానీ ఏదైతే జారిపోయిన మట్టిగా ఉందో, ఏదైతే మరి అలా పడిపోయిన మట్టిగా ఉందో, ఆ మట్టితో ఉత్తమమైన కుండలు చేశాడంట. మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. కుమ్మరి జిగటం మంటితో చేయుచున్న కొండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టు దానితో మరి ఒక కొండ చేశాను. తనకు యుక్తమైనట్టు. ప్రేమైన వారలారా, జారిపోయినటువంటి మట్టితో తనకు యుక్తమైనట్టుగా ఒక ప్రత్యేకమైన కొండను తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి తృణీకరించబడ్డామనో లేకపోతే ఈ లోకంలో నీచముగా ఎంచబడ్డామనో మనం ఏం బాధపడాల్సిన అవసరమో. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం నుంచి రాయబడింది, నీచమైన వారిని దేవుడు అనుకున్నాడు, బలహీనులుగా ఎంచబడిన వారిని, వెర్రివారిగా ఎంచబడిన వారిని, తృణీకరించబడిన వారిని, మరి జ్ఞానము లేనటువంటి వారిని, అల్పులను, అయోగ్యులను, అనాగరికులను మరి దేవుడు ఏర్పరచుకొని వారిని ఘనమైన పాత్రలుగా దేవుడు ఎత్తి పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. జారిపోయిన కొండగా ఉన్నది, లేదా జారిపోయింది, విడిపోయింది, పడిపోయింది, అది పనికి రాకుండా పోయింది అని అనుకోవడానికి వీల్లేదు. పనికిరాని పాత్రలనే దేవుడు ఉన్నతమైన పాత్రలుగా వాడుకున్నట్టు మనము చూస్తున్నాం. మీరు గమనించండి ప్రియమైన వారలారా, రహాబు ఒక వేశ్య, కానీ ఆమె ద్వారా దేవుని వంశావళి ఉద్భవించింది. ఎక్కడ చూసినా కూడా యోసేపు సొంత కుటుంబం నుంచి వెలివేయబడ్డాడు. దావీదు కూడా సొంత కుటుంబంలో తృణీకరించబడి గొర్రెలు కాసుకొని ఉన్నాడు. బైబిల్ గ్రంథములో వెలివేయబడిన వారు, ఎన్నికకు రానటువంటి వారు దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా, శిష్యులందరిలో ఒక స్థిమితం లేనోడు ఎవరంటే పేతురే. అంతే కదండి. ప్రతిదానికి తొందరపడిపోతాడు, ప్రతిదానికి టెన్షన్ పడిపోతాడు, అబద్ధాలు చెప్పేస్తాడు, కోప్పడిపోతాడు. ఏమండి, ఒక చంచలుడు అనమాట, చంచలుడు. అటువంటి చంచలుడితోనే మొట్టమొదటి అద్భుతమైన క్రూసేడ్ జరిగించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు, వాక్యం అంగీకరించి తీసుకున్నారు. దయచేసి మీరు గమనించండి ప్రియమైన వాళ్ళు. ఆ రీతిగా అంటే దేవుడు పనికి రాని పాత్రలను పనికొచ్చే పాత్రలుగా, పనికి రాని పాత్రను నేను నింపుమాయా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమాయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమాయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమాయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పనికి రాని వారినండి. మా తండ్రి గారు చాలా గొప్ప సేవ చేస్తూ చాలా బ్రాంచెస్ ఏర్పాటు చేసి, మా తండ్రి గారు చనిపోయే సమయానికి 600 మంది సంఘం. ఆయన చనిపోయిన సమయంలో నా వయసు 27 సంవత్సరాలు. కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. దానికంటే ముందు నా సాక్ష్యం నేను తర్వాత దేవుని చిత్తమైనప్పుడు పంచుకుంటాను. కానీ అంత చిన్న వయసులో మరి 600 మందిని దేవుడు నాకు అప్పగించాడు. గమనించండి ఎంత. కొంతమంది అన్నారు ఇంకా అయిపోయింది, అయ్యగారు చనిపోయాడు, ఇంకా అయిపోయింది, పరిచర్య ఇక్కడితో క్లోజ్, ఇంకా అయిపోయింది, బెరాక అంటే ఇంకా అయిపోయింది అని అన్నారు. ప్రేమైన వాళ్ళ తర్వాత దేవుడు దర్శనంలో 3 వ్యక్తులుగా వచ్చి 3 చైర్స్లో కూర్చున్నారు. ఆ దర్శనంలో కూర్చొని మధ్యలో ఉన్న వ్యక్తి చెప్పాడు, నేను అనేక చోట్ల నిలబెట్టబోతున్నా, మాట్లాడేది నువ్వు కాదు నేను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా ధైర్యపడిపోయాను. ఆ ఫుల్ ఫిట్ దగ్గరికి వెళ్ళి
అక్కడ ఒంటరిగా 2 రోజులు నేను ఒంటరిగా అక్కడే తిండి అన్నీ మానేసి అక్కడే గడుపుతా ఉన్నా. ఏం చేయాలి ప్రభువా, ఏంటి ఇంకా 3 రోజులు ఉంటే చర్చ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నిలబెట్టి నేను వాడుకోబోతున్న వాగ్దానం ఇచ్చినందుకు, దర్శనం ఇచ్చినందుకు ధైర్యంగా నిలబడ్డాను. దానికి ముందే నేను 2 సంవత్సరాల క్రితమే మరి నా వెన్నెముక ఇరిగి స్వస్థత పొంది వితౌట్ ఎనీ ఆపరేషన్ దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి మరి పరిచర్యలో ఆల్రెడీ పాలిభాగస్తుడిగా ఉన్నా. మరి అప్పటికే దేవుడు పరిచర్యలోకి తీసుకొని వచ్చాడు, ముందే ప్రణాళిక ఏర్పాటు చేసి. ఆ రీతిగా సేవలో మొదటి రోజు మొదటి ఆరాధనలో నిలబడినప్పుడు ఒక్కొక్కరు గుండెలు బాదుకొని ఏడుస్తూ ప్రార్థన చేశారు మొదటి వారంలోనే. అప్పుడే ఎవరెవరైతే ప్రియమైన వాళ్ళ, నేను చెబుతున్నా నిజంగా దేవుని బైబిల్ గ్రంథం ఎదుట నిలబడి సాక్ష్యం చెబుతున్నా, ఎవరెవరైతే ఈ పరిచయం ఇంకా ఆగిపోతుంది అన్నారో వారు కంటి నిండా నీళ్లు పెట్టుకొని నా 2 చేతులు పట్టుకొని క్షమాపణ అడిగాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇంకా 1400 మందిగా 1300 మందిగా దేవుడు పరిచర్యను ఆశీర్వదించాడు. పండగ క్రైస్తవులు మినహాయిస్తే ఖచ్చితంగా చాలామందిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి 2 మందిరాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు నేను తెలియజేస్తానంటే మహిమ యేసయ్య నామానికి కలగాలి. నేను అల్పుడను అయోగ్యుడను, ఇంత దూరం మీ మధ్యకి నడిపించబడ్డానికి కూడా కేవలం యేసయ్య కృప మాత్రమే దీనికి కారణమని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం ఈ 3వ కుండ గమనించినట్లయితే ఇది జారిపోయిన కొండ, పడిపోయిన కొండ, ఇది పనికి రాదేమో అని మరి ఎంచబడుతున్నటువంటి కొండ, కానీ అది ప్రభువు చేత యుక్తముగా తయారు చేయబడినట్టుగా కుమారి చేత ప్రభువు పడిపోయిన మనల్ని, జారిపోయిన మనల్ని, తృణీకరించబడిన మనల్ని, ఇంకా వీళ్ళు దేనికి పనికిరారని ఎంచబడిన మనల్ని యుక్తమైన పాత్రలుగా ఈ లోకంలో దేవుడు ఆశీర్వదించి ఉంచబోతా ఉన్నాడు. ఇంకొక కొండ నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళరా. పరిశుద్ధ గ్రంథములో మీరు చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూసినట్లయితే ఈ కొండ మీకు చాలామందికి పరిచయమే. కనాను పెళ్లి విందులో ఇక్కడ ఉన్నటువంటి పాత్రలు. అయితే ఇది కొంతమంది సేవకులు ఈ పాత్రల గురించి చెబుతూ ఉన్నప్పుడు ఏమంటారంటే అవి ఖాళీ కొండలు అని చెబుతుంటారు. మీరు వాస్తవంగా గమనిస్తే అవి ఖాళీ కొండలేం కాదు, అది శుద్ధీకరణ ఆచారం ప్రకారం అక్కడ పెట్టబడిన కొండలు. అవి బాగా వినండి, అక్కడ ఉన్నటువంటి రాతి బాణాలు అవి ఎందుకు ఖాళీ అయ్యాయంటే ఆల్రెడీ అందులో ఉన్న వాటర్ అంతా యూజ్ చేశారు. పెళ్ళికి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా అక్కడ తువాలు ఏర్పాటు చేయాలి, అక్కడ కాళ్ళకు నీళ్లు ఏర్పాటు చేయాలి. అది చాలా స్పష్టంగా యూదులకు సంబంధించిన ఆచార పరంగా ఏర్పాటు ఖచ్చితంగా చేయాల్సింది. అందుకే ఆ పరిసయుడు అయిన సీమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు కావాలని అంటాడు. ఆయనకేం కాళ్ళకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆ వ్యక్తి పాపాత్మురాలైన స్త్రీని చిన్నచూపు చూస్తున్నాడు కాబట్టి వాడి తప్పును ఎత్తి చూపితే వాడు నోరు మూసుకుంటాడని చెప్పి ప్రభు ఏం చేశాడంటే, నువ్వు నాకు వస్తే కాళ్ళకు నీళ్ళు కూడా ఇవ్వలేదు, ఈమె తన మరి అత్తరుతో నా పాదాలు కడుగుతూ ఉంది, తన తల నూనెతో నా పాదాలు తుడుస్తూ ఉంది అని చెప్పి ప్రభువు చెప్పాడు. సరే, విషయానికి వస్తే శుద్ధీకరణ ఆచార ప్రకారంగా వినియోగించబడే కొండలు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇది ఆచారపు కొండలు. ఏం కొండలు అండి ఇవి? ఆచారపు కొండలు. ఎన్ని ఉంటాయంటే క్రైస్తవ సమాజంలో ఈ కొండలే ఎక్కువ. ఏమండి, రియల్ కొండల కంటే ఏ కొండలు ఎక్కువ? ఆదివారం అయిందండి, కాసేపు వెళ్ళొద్దాం, కాసేపు అక్కడ కూర్చొని వద్దాం. ఏం ఆచారం? శుద్ధీకరణ ఆచారం. పరలోకానికి వెళ్ళాలి కదా, లేదా దీవించబడాలి కదా, లేదా ఏ రోగాలు రాకుండా జీవించాలి కదా అని కొన్ని లోక సంబంధమైన అవసరాల కొరకు మరియు పరలోకాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఒక ఆచార ప్రకారంగా క్రైస్తవ మరి ధర్మాన్ని ఇతర మతస్థులు ఇతర ధర్మాలను పాటిస్తున్నట్టుగా దీనిని ఒక మతంగా భావించి ఇది కూడా ఒక మత సంబంధమైన ఆచారంగా పాటించేటువంటి కొండలు ఈ కొండలకు సాదృశ్యం. ఇక్కడ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే దేవుడు నేను తెలియజేస్తున్నాను, దేవుని కొరకు నిజమైన పాత్రలుగా వాడబడాలి. మీరు చదవండి, అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి 2వ అధ్యాయం 6వ వచనం. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. మీరు చూడండి, యేసు ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. నీళ్లతో నింపండి. నీళ్లు
మరి పరిశుద్ధాత్మకు, వాక్యానికి మరి సాదృశ్యంగా ఎంచబడతాయి. అప్పటిదాకా ఆచారం కొరకు వాడబడిన బాణలు ఈనాడు మరి ఆనాడు మొదటి సూచక్రియ ప్రభువు చేయడానికి అక్కడ ఒక దేవుని కొరకు, మహత్కార్యం కొరకు వినియోగించబడిన పాత్రలుగా ఉన్నాయి. ఈరోజు కూడా నీవు కూడా ఒక మహత్కార్యములుగా, ఒక సూచనలుగా మీరు గమనించండి ప్రియమైన వారలారా. దేవుని కొరకు ఈ లోకంలో ఒక అద్భుతమైన వారిగా మీరు ఎంచబడాలి, మీరు వాడబడాలి. ఆ విధంగా ఏదో ఆచారం కొరకు మీరు వాడబడుతున్నారేమో, ఆచారంగా పాడేస్తున్నారేమో, ఆచారంగా ప్రార్థన చేసేస్తున్నారేమో. ఒకవేళ ఆచారంగా నేను వాయిద్యాలు వాయించేవాడిని, మిమ్మల్ని ఏమన్నాను, నేను కీబోర్డ్ ప్లేయర్ని. యాక్చువల్గా పాటలు అయిపోతే నేను కనపడిన ఇంక అక్కడ అంతే. ఏమండి, ఒకసారి మైకులోనే తిట్టాడు మా నాన్నగారు. ఎందుకు తెలియజేస్తానంటే ఆచారం కోసం వాడబడుతున్నావు కరెక్టే, ఆచారం కోసం నువ్వు కూడా ఒక పాత్రగా ఉన్నావు కరెక్టే, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు. ఆచారం కొరకు వాడబడుతున్న కుండల్ని దేవుడు అన్నాడు, వాటిని నీళ్లతో నింపండి. దేవుని వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక నిజమైన క్రైస్తవునిగా వాడబడే రోజులు నీ జీవితంలో రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ కుండల్ని దేవుడు వాడుకున్నాడు. అవి రాతి బాణలు. మీ గుండెలు కూడా రాతి గుండెల వలె ఒకవేళ కఠినపరచబడి కేవలం ఆచారానికి మీరు లొంగిపోయి ఆచార సంబంధమైన వ్యవహార శైలిలో మీరు జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో ఒక స్పష్టమైనటువంటి నడిపింపును మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక చిన్న తీర్మానం తీసుకోండి, ఆచారం వద్దు ప్రభా, చేస్తాను. ఎంత చేయగలుగుతానో నాకు తెలియదు, కానీ చేసినంత ఆత్మీయంగా చేస్తాను. నేను మా సంఘంలో కూడా చెబుతుంటా, భావోద్వేగము లేకుండా నువ్వు చేసే భక్తి బూటకం, వేషం, అది నిజం కాదు, అది ఒక నాటకం మాత్రమే. నేను తెలియజేస్తున్నా, వితౌట్ ఎమోషన్ యు ఆర్ నాట్ ద క్రిస్టియన్. స్పిరిచువల్ లైఫ్లో ఎమోషన్స్ ఉండాలండి. మీ ఫ్యామిలీతో ఎమోషన్ బాండింగ్ పెట్టుకున్నారు కదా, మీరు గమనించండి. మీరు ఆ విధంగా యేసయ్యతో మీరు ఒక ఎమోషనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు నేను గమనించాను, మీరు చాలామంది మోకరించి ఆరాధన చేస్తున్నప్పుడు మీ క్రమము, మీ యొక్క నడిపింపు, చక్కని దైవజనుడిని దేవుడు మీకు అనుగ్రహించి బలపరుస్తూ ఉన్నాడు. మీరు గమనించండి ప్రియమైన వారలారా. కాబట్టి మిమ్మల్ని ఎంతో దేవుడు ఒక చక్కని ఆధ్యాత్మికమైన సహవాసంలో దేవుడు నిలబెట్టుకున్నాడు కనుక మీరు ధన్యులు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆచార పాత్రలుగా అయితే వాడుకోవట్లేదని నేను అనుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పాత్రలుగా దేవుడు మనలందరినీ, అది చిన్న పని కానివ్వచ్చు, అది పెద్ద పని కానివ్వచ్చు, పరిచర్యలో కూడా మీరు గమనించండి. యూత్ కొంతమంది చాలామంది ఉంటారు, పరిచర్య అనగానే ఒక 70-80 మంది యూత్ వచ్చేస్తారనమాట. వాళ్ళకి చెబుతాను నేను, మీలో ఎవరెవరైతే మరి సాక్ష్యం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం వచ్చి పరిచర్య, మిగతా వాళ్ళు గెస్ట్లలాగా మీటింగ్కి రండి, మీ పట్ల నాకు ఏ ఇబ్బంది లేదు, మీరంటే నాకు ఏ బాధ లేదు, మీరు పరిచర్య చేయొద్దండి, ఏమనుకోవద్దు అని చెప్తాను. దయచేసి నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే ప్రియమైన వారలారా, దేవుని కొరకు వాడబడాలి అనే ఉద్దేశం మంచిదే, కానీ వాడబడే పాత్రగా మనం ఏ విధంగా ఉన్నామనేది కూడా మనం పరిశీలనలోనికి తీసుకోవాలి. కాబట్టి ఇది ఒక పాత్ర. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి మీరు గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు, చేదు కొనుటకింత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, 28వ వచనంకి వస్తే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఈ కుండ ఎవరికి సాదృశ్యం అంటే, దేవుని ఎదుట ఎప్పుడు కూడా లోక సంబంధమైన అవసరతలు అడుగుతుంటారు, ఆత్మ సంబంధమైనవి అడగరు. వాక్యం ఏం చెబుతుంది? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటావని, వాక్యం సౌఖ్యంగా ఉండుటకు మరి ప్రార్థన చేస్తానని భక్తుడు సెలవిచ్చినట్టుగా ఆత్మ సంబంధమైనవి దేవుణ్ణి అడగాలి, కోరుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఆమె ఎంతవరకు ఉన్నా కూడా ఈ కొండ నీళ్ళతో నింపుతావా, ఇంకెప్పుడు దప్పిగా కొనకుండునట్లుగా నువ్వు చేస్తావా అంటే, లోక సంబంధమైన అక్కరలు, లోక సంబంధమైన అవసరతలు మనకు లేవని కాదు, మనం అడగకూడదని కాదు, అడగాలి. ఖచ్చితంగా వాటిని బట్టి మన జీవనోపాధి, మన జీవన శైలి ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మనము మరి ఖచ్చితంగా దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైనటువంటి వసతులను, అవసరాలను, అక్కర్లను దేవుడు తీరుస్తాడు, అనుగ్రహిస్తాడు, అద్భుతమైన కృప చూపుతాడు. అయితే మనము గుర్తుంచుకోవాలి, ఏ కొండలో సామాన్యమైన నీళ్ళు ఆవిడ అడిగిందో
ఆ నీళ్ళ గురించి పక్కన పడేసి ఆ కొండను విడిచిపెట్టి సమరయ పట్టణంలో సువార్త ప్రకటించడానికి ఆవిడ వెళ్ళింది. ఈరోజు లోక సంబంధమైన అవసరతలు దేవుని ఎదుట అడిగే పాత్రగానే నువ్వు ఉన్నావేమో. ఈ కొండ నిండితే చాలు, ఈ దేహము సుఖపడితే చాలు, ఈ దేహ సంబంధమైన అవసరతలు తీరితే చాలు, ఈ లోకంలో నేను ఆధిక్యతలు పొందితే చాలు, ఈ లోకంలో నేను పేరు ప్రఖ్యాతలు పొందితే చాలు అనబడేటువంటి కేవలం ఒక లోకానుసారమైన అవసరతలు కోరే కొండగా ఉన్నట్లయితే ఆ కొండను ఏం చేసేయాలా? విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి సువార్త ప్రకటించడానికి ఆ ఊర్లోకి వెళ్తే ఊరంతటినీ పట్టుకొని వచ్చిందండి. అసలు ఆమె ఏ ఉద్దేశంతో వెళ్ళింది? ఆమె మాట ఎవరు వింటారు? అసలు ఆమె నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే కూడా ఎవరు రారు అక్కడికి. మధ్యాహ్నం వేళ నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాలి ఆవిడ. మిగతా స్త్రీలతో కలవడానికి ఆమెకు పర్మిషన్ లేదు. తృణీకరించబడింది, చెప్పాలంటే వెలివేయబడింది. ఎంతోమంది పురుషులు ఆమెను మోసగించారు. ఒక స్త్రీగా తన జీవితం అంతా నాశనం అయిపోయింది. మరి అందరూ కూడా ఆమెను చూసి చేదరించుకుంటున్నారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఆవిడ వచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి అక్కడ నిలబడితే ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ కుండను ఆమె ఏం చేసిందంట? విడిచిపెట్టేసింది. ఇప్పుడు దేవుని యొక్క సముఖంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. పేతురు వలలు విడిచిపెట్టాడు, దోనె విడిచిపెట్టాడు. ఎలీషా తన 12 అరకల ఎడ్లను విడిచిపెట్టేశాడు. దేవుని కొరకు, దేవుని పని కొరకు నీకు ఉద్యోగం అడ్డొస్తే దాన్ని పక్కకు పెట్టేసేయాలి. నీకు ఏదైనా బంధువులు అడ్డొస్తే దాన్ని పక్కకు పెట్టేసేయాలి. వీలైతే వాళ్ళను కూడా, మా సంఘంలో చెప్పినప్పుడు, మీ బంధువులు వస్తే నిర్మోహమాటంగా వాళ్ళని తీసుకొని సంఘానికి రండి అని చాలా బలపరుస్తూ ప్రేమతో చెప్పినప్పుడు, ఇప్పుడు చర్చిలో ఆదివారం పూట ఎక్కడో చోట కొత్త వాళ్ళు కనిపిస్తారు. ఎన్ని వందల మంది ఉన్నా, అమ్మ మీరు ఏ ఊరు ఎక్కడ అని అడుగుతాను నేను. అడిగినప్పుడు ఇట్లా వచ్చామండి, పలానా వాళ్ళు ఇంటికి వస్తే చర్చికి తీసుకొని వచ్చారని చెప్తే నేను చాలా సంతోషంగా, బంధువులు వస్తే ఇంటి దగ్గర ఆగిపోతారు చాలామంది. ఇక అసలుగా ఆ రోజు చర్చి అనే ఆలోచన కూడా ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఏమి ఉండదు. ఇక మనస్సాక్షి ఏం పని చేయదు. ఉద్యోగం కానీ లేదన్నా ఏదన్నా చిన్న పని పడినా, ఒక ఆవిడండి, ఏమమ్మా చర్చికి రాలేదంటే, ఈరోజు బట్టలు ఉతుకునే పని పెట్టుకున్నానింది. నిజంగా చెప్తున్నా, నాకేం చెప్పాలో అర్థం కాల. ఎందుకు తెలియజేస్తానంటే, అలాంటి కొండ, ఆ స్థితిని, లోక సంబంధమైన ఆ అవసరతలు తీరితే చాలు, లోక సంబంధంగా నేను బాగుంటే చాలు అనుకునేటువంటి ఆ కొండను మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసి ప్రభు కొరకు వాడబడే కొండగా మనం మారాలి. మీరు గమనించండి, 1 కొరింథీ 15వ అధ్యాయంలో క్రీస్తునందు మృతించిన వారు కూడా నశించారంట. ప్రభువునందు నిద్రించిన వారు కూడా నశించడం ఏంటి? సమాధుల మీద ఏం రాసుకుంటాం మనం ప్రత్యేకంగా? వాడు తాగుబోతాడు జావని ఆ సమాధి మీద ప్రభునందు ముద్దులైన ముద్దులు ధన్యులని రాయుము. అబ్బో, రాసేసారు. మరి మీరు గమనించండి, ఆ విధంగా ఉంటే ఇక్కడ ఏమని రాయబడింది? 1 కొరింథీ 15వ అధ్యాయం ఎన్నో వచనం అక్కడ చదవండి, మీకు ఉంటుంది. ముగింపులో ఏమనుంటుంది? ప్రభువునందు నిద్రించిన వారును నశించిరి. ఎందుకు నశించారంటే, పై వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, వారు కేవలం ఈ లోక సంబంధంగా మట్టుకే నిరీక్షణ కలిగి ఉన్నారు. యేసయ్య పట్ల విశ్వాసం ఉన్న దేనికోసం అంటే ఈ లోక సంబంధంగా, భూ సంబంధంగా మట్టుకే. ఎన్నో వచనమండి? ఆఖరిలో ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, త్వరగా ముగించేసుకుందాం. వచనం 18వ వచనం చదువుతారా? కొంచెం హెల్ప్ చేయండి. క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఎందుకు? కారణం చూడండి, 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షిద్దాం. మన అవసరాలు తీరాలి, అక్కర్లు తీరాలి, కోరికలు తీరాలి, మనకు మరి ఫలాని అప్పులు తీరాలి, రోగాలు బాగా కావాలి. అందుకోసం మనం దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. మీరు ఆలోచన చేయండి, ఒకవేళ అలాంటి వారు ఉంటే మీరు క్రీస్తునందు నిద్రించినాను ఏమవుతారంట? నశిస్తారు. మీరు గమనించండి, ఒక ఆవిడ ఒక దయ్యం పెట్టిన వాళ్ళ కుమారుని తీసుకొని వచ్చి బోరుమని, ఇంకా ఏమి బతుకుతుందో చనిపోతానంతగా ఏడుస్తూ, అయ్యా నా కొడుకు బాగైతే ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటా, యేసు ప్రభు కాళ్ళ దగ్గర పడుంటా, దయచేసి మీరు ఏదో ఒకటి చేయండి అంటే,
మీరు గమనించండి. సరే, మామూలుగా అయితే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాతే వాళ్ళ జోలికి వెళ్తాం, ప్రార్థన చేసి ఆ దురాత్మల నుంచి విడుదల. సరే, ఈమె చాలా వేదన చెందుతుంది కదా, సరే పాటలు పాడే వాళ్ళు పాడుతున్నారులే అని చెప్పి నేను కాస్త టైం తీసుకొని ఆ దురాత్మను వెలగొట్టేసి ప్రార్థన చేసేసి బాగా అయిపోయింది, ముగించేసి. ఆ పిల్లోడు చక్కగా స్తంభం దగ్గర కూర్చున్నాడు, ఇక యవనస్తుడు కూర్చున్నాడు. ఈ తల్లి కనపడడంలే, యాడిపోయింది ఈవిడ, యాడిపోయింది అసలు, ఎక్కడుంది ఈమె అని ఆలోచన చేస్తూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత ప్రత్యక్షమైంది. నోరంతా మరి మన ఇవి నములుతుంటాయి చూసారా, పశువులు నవ్వులినట్టు నవ్వులుతుంది. ఏంటి ఈవిడ ఏం చేస్తుంది, వాక్యం చెబుతున్నా ఆమె వైపు గమనిస్తున్నా నేను, నవ్వులుతూ ఉంది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి 2 సార్లు వెళ్ళింది ఊసి రావడానికి. ఏమండి, ఏం ములాజేవి లేదు, ఇక 2 సార్లు వెళ్ళింది, పైకి వచ్చింది. పైకి వచ్చిన తర్వాత నోరంతా ఎర్రగా పెట్టుకొని వందనాలయ్యా పోయేస్తామయ్యా పోయింది. ఇంకా మళ్ళీ అడ్రస్ లేదు ఆవిడ. కొంతమంది దేవుడిని వాడుకుంటారండి, దేవుని ఉపయోగించుకుంటారు. కొంతమంది తిబరియా నుంచి ఓడలు వేసుకొని యేసుప్రభు వెంటబడి వస్తున్నారు, వెంటబడి పనిగట్టుకొని వస్తుంటే యేసుప్రభు వెనక్కి తిరిగి అన్నాడు, మీరు క్షయమైన ఆహారం కొరకు వెతుకువారు కనుక నన్ను వెంబడించొద్దండి. మీరు దేనికోసం వెతుకుతున్నారు? నన్ను క్షయమైన ఆహారం కొరకు మీరు నన్ను వెంబడిస్తున్నారు. నాలో ఉన్న ప్రేమ ఏంటో మీకు తెలియదు. నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని ఇంత ప్రేమతో దిగొస్తే కడుపు నింపుకోవడానికి నా ఎంట పడతారేంటారు బాబు? నా ప్రేమ ఏంటి, మీ ప్రేమ ఏంటి, ఏంటిది? దేవుడికి ఆ యేసయ్యకు చాలా చలించిపోయాడు ఆయన. మీరు గమనించండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఎంతో ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని అవసరానికి వాడుకోవాలని చూస్తున్నారని తెలిస్తే మీకేమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ప్రాణం పెట్టడానికి దిగొస్తే కడుపు నింపు అని ఎంటపడుతుంటే ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటుంది. వేదన చెందిపోయాడు. ఎవరిని కూడా రావద్దు అన్నాడు ఆయన. ఆయన ఎద్దకొచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయవాడు కాదు. కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక వాళ్ళ బుద్ధులు మారవని అర్థమైపోయింది ప్రభువుకి. నన్ను వెంబడించొద్దండి. మీరు ఇన్ని బోధలు చేస్తుంటే బోధలు వినట్లా, ఎంతమంది మారు మనసు పొందట్లా. మీకు కడుపు నిండితే చాలు. వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతం. ఇంకా తిరుగులేదు. నేను తెలియజేస్తున్నాను ఈరోజు. ఇంకా ఇలాంటి బోధలు, యేసు ప్రభు బోధలకే వాళ్ళు చలించలేదండి, స్పందించలేదు. వారు ఏమాత్రం వారిలో మార్పు అనేది లేదు. వాళ్ళు ఎంతో సమర్పణతో వాళ్ళు వేసుకొని లగేజీలు కట్టుకొని వాళ్ళు వస్తూ ఉంటే మరి చూసేవాళ్ళు వీళ్ళకి ఎంత సమర్పణ అని అనుకుని ఉండవచ్చు. కానీ ప్రభువుకు తెలుసు వాళ్ళు ఎందుకోసం, రొట్టె ముక్కల కోసం నన్ను వెంబడిస్తున్నారని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా సేమ్ నేను అందుకే చెప్పాను, మా చర్చిలో ఉన్న వాతావరణం ఇక్కడ కనిపించిందని. ఏదన్నా కూడిక పెట్టినప్పుడు నేను చెబుతా ఖచ్చితంగా, మీరు ఏం పెడుతున్నారని మేము పొరపాటున కూడా అడగం, మీరు ఏమి ఇస్తున్నారని కూడా మేము పొరపాటున కూడా అడగం. సేవ చేయడమే మా యొక్క అద్భుతమైన ఆశయం, ఇక వేరే ఏమీ కూడా లేదు అనేటువంటి మాట దైవజనుడు చెబుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను చాలా సంతోషించాను. ఇలా దుబాయ్ దేశంలో కూడా ఇంత సమర్పణ గల సంఘం ఉన్నదని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఇదొక పాత్ర అండి. ఆ పాత్ర లోక సంబంధమైన అవసరతలు కోరుకునే స్థితిలో నుండి యాకోబు కూడా అండి, ఆయన బేతేలు అనుభవంలో ఏం కోరుకున్నాడు? ఏమండి, కూడు గుడ్డ క్షేమం కోరుకున్నాడు. అదే నాకు వస్త్రాలు కావాలి, నాకు ఎక్కడికి పోయినా నన్ను ఎవడు ఏమీ చేయకూడదు అంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అంత ఎక్స్పీరియన్స్ అయ్యి అదే అడిగేది. కొంతమంది భలే ఎక్స్పీరియన్స్ అవుతారు స్పిరిచువల్గా, కానీ ప్రార్థన చేయండి అమ్మా అంటే ప్రభువా అని స్టార్ట్ చేస్తారు. మీరు గమనించండి. అంటే స్పిరిచువల్గా అనుభవం లేదా, ఆత్మీయంగా దర్శనం లేదా, ప్రత్యక్షత లేదా, అన్నీ ఉన్నాయి. కానీ అడిగే విషయానికి వచ్చేసరికి లోక సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుడి అని వాక్యము సెలవిస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడి అంటే ఏం అడగాలి? ప్రభువుకు ప్రీతిపాత్రమైనవి, ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి మనం అడిగి ప్రభు యొద్ద నుండి ముందుగా పొందుకోవాలి. తర్వాత మిగతావన్నీ దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. తర్వాత ఇంకొక కొండను నేను మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథములో నుంచి. దయచేసి ఈ మాట
మీరు గమనించండి, 58వ కీర్తన 9వ వచనం. 58వ కీర్తన 9వ వచనం. మీ కొండలకు మొల్ల కంపల సెగ తగలక మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని నెగరగొట్టుచున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వరల్డ్ విండ్ అని ఉంటుంది, అంటే సుడిగాలి చేత అనేటువంటి మాట, లేదా గాలివాన చేత సెగ తగలనీయకుండా చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? ఏం సెగ? ముళ్ళకంపల సెగ. ముళ్ళకంప ఎవరు? ఇక డౌట్ ఏముంది ఇక మనకు? ముళ్ళకంప ఎవరు? అపవాది, సాతానుడు. ఆ సెగ తగులుతుందంట, మంట తగలట్లేదులేండి, సెగ ఒకటే. ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పుడంతా గ్యాసులు వచ్చేసాయి, ఇప్పుడు మరీ ఎలక్ట్రికల్ మరి కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకప్పుడు పొయ్యి పెట్టి వంట చేస్తారు కదా, వంట చేస్తున్నప్పుడు మంట వచ్చేం తగలదు, కానీ ఏం తగులుతుంది? సెగ తగులుతుంది. సెగ, వేడి, ఆ వేడి తగులుతుంది. ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత అపవాది ఏం డైరెక్ట్ వచ్చి ఏం తగులుకోడు, ఎందుకంటే దేవుని నమ్మావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, దేవుని క్రమంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు వాడు దూరంగా ఉన్నట్టే ఉన్నాడు, కానీ ఇంకా వాడి సెగ మనకి ఏమవుతుంది? ఇంకా వాడి వాతావరణం మనకి ఇంకా దగ్గరలోనే ఉంది, ఇంకా వాడి ప్రభావం మనకు తగులుతూనే ఉంది. ఇంకా సడన్గా కోపం వచ్చేస్తుంది, సడన్గా చెడ్డమాటలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సెగ ఇంకా తగులుతుంది. బయటికైతే వచ్చాం, కానీ ఇంకా ఆ సెగ తగులుతుంది. అందుకే దేవుడు ఒక సుడిగాలిని, అంటే ఆ సెగ కొండకు తగలడానికి వీల్లేదు. ఇంకో మాట ఉంది అక్కడ, అది పచ్చిదైనను సరే ఉడికినదైనను, అంటే ఇంకా పూర్తిగా నువ్వు ఆత్మీయంగా బలపడకపోయినా, పచ్చిదైనా అంటే పూర్తిగా బలపడకపోయినా, ఒకవేళ ఆత్మీయంగా బలపడినా సాతానుడు సెగ మాత్రం నీకు తగలనీయకూడదు. ఎంత కృప అండి ఆయన, ఎంత కృప చూపుతున్నాడు. పూర్తిగా బలపడు, అప్పుడు సాతాను నుండి నీకు కంచె వేస్తానన్నాడా? నువ్వు కాస్తో కోస్తో బలపడడం మొదలుపెట్టావు, ఇంకా పచ్చిగానే ఉన్నావు, ఇంకా ప్రారంభంలోనే ఉన్నావు, ఇంకా పూర్తిగా దేవుని ఎరగలేదు, ఇంకా పూర్తిగా సమర్పించుకోలేదు, ఇంకా నువ్వు ఫలించలేదు, ఇంకా నువ్వు బలపడలేదు, ఇంకా ఆత్మ సంబంధంగా గొప్ప గొప్ప తీర్మానాలు ఏమి నువ్వు తీసుకోలేదు. అయినా కూడా అపవాది సెగ నీ కొండకు తగలనీయకుండా ప్రభు కాపాడుతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తగలనీయడం లేదు, ఆయన కృప చూపుతున్నాడు. వరల్డ్ విండ్, ఆయన పరలోకం నుండి, ఆకాశం నుండి సాతాను నిన్ను ముట్టకుండాన్నట్లు ఆయన ఏం చేశాడు? నీ కొండకు నీకు కంచె వేసి పెట్టాడు. అందుకే మనం బలహీనంగా ఉన్నప్పటి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయానని రోమా 5:8 రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకుందాం. ఎలాంటి పాత్రలు ఎలా దేవుడు ఆశీర్వదించాడు, ఎలాంటి పాత్రలుగా ఉన్నటువంటి పాత్రలు మనం చూసాం. వాటి మొదటి స్థితి ఏ విధంగా ఉంది, తర్వాత ఆ కొండను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు. మొదట ఆ కొండ స్థితి ఏమిటి, తర్వాత ప్రభువు పరిధిలోకి వచ్చిన తర్వాత ఆ కొండ స్థితి ఏమిటి అనేది స్పష్టంగా దేవుని ఆశీర్వాదం, దేవుని కృప ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా దేవుడు మనకు బయలుపరిచాడు. మీరందరూ కూడా గ్రహించారని నేను నమ్ముతూ ఉన్నాను. ఖచ్చితంగా దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడు. అయితే ఒక్క మాట నేను చెప్పి ముగిస్తానండి. లోక సంబంధంగా జీవించే వారి గురించి, లోక సంబంధంగా మరి అదే విధంగా పట్టుబట్టి మీరు ఎన్ని వాక్యాలన్నా చెప్పండి, మీరు ఏమన్నా చెప్పండి, నేను ఇట్లాగే ఉంటా, ఇట్లాగే జీవిస్తా అనేటువంటి కొండలు, ఒక కొండ ఉంది ప్రసంగి గ్రంథంలో, దార యొద్ద కొండ అన్నాడు. దార అంటే ఏంటి? దార అంటే నీళ్ళు పడుతూనే ఉంటాయి. దార యొద్ద కొండ పగిలిపోను అన్నాడు. ఏమైపోతుంది అని కింద వెంటనే ఏమంటాడు? మన్నైనది వెనకటి వలె మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. వెండి తాడు విడిపోవును, బావి వద్ద ఉన్న చక్రము ఊడిపోవును అన్నాడు. సరే, అది వివరించడానికి సమయం లేదు, కానీ
ధార యొద్ద ఉంది కొండ, ధార యొద్దే ఉంది, కానీ ఏం లాభం లేదు. మీరు గమనించండి, కొంతమంది లైన్లోనే ఉన్నారు, అంటే ప్రభు పరిధిలోనే ఉన్నారు, ప్రభు యొక్క సరిహద్దుల్లోనే ఉన్నారు, దేవుని యొక్క నడిపింపు ఎరిగిన వారిగా ఉన్నారు, కానీ వారు చివరాఖరికి తేలిపోతారు. చివరాఖరికి వారు దేవుని రాజ్యానికి ప్రవేశించలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఈరోజు దేవుడు ఆ మాట చదివిస్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద ఉన్న కొండ పగిలిపోవును, బావి యొద్ద ఉన్న చక్రము పడిపోవును. ఇంకా ఈ లోకము ముగించబడుతుంది, అంతరించిపోతుంది. మొదటి తిమోతి 5:5 రాయబడింది, మీరు ఏమీ తీసుకొని రాలేదు, మీరేమీ తీసుకొని పోలేరు, అంతా విడిచిపెట్టాల్సిందే. కాబట్టి జీవం ఉండగానే, బ్రతికి ఉండగానే దేవుని ఎదుట ఒక యోగ్యమైన పాత్రగా మనం ఎలాగైనా ఉండనివ్వండి. మొదటి పాత్రలు ఎలాగున్నాయి మనకు తెలుసు. తీసుకోవడమే మంచి పాత్రలు దేవుడు తీసుకోవాలా. దీవెనకరంగా వాడబడిన పాత్రలు అన్నీ పనికిరాని పాత్రలే. బైబిల్లో మీరు ఎక్కడన్నా మీరు గమనిస్తే, ఈవెన్ ఇప్పుడు ఎలీషా శిష్యుని భార్య పోయి ఏ కొండలు తెచ్చుకుందండి? ఏ కొండలు తెచ్చుకొని బాగుపడింది ఆవిడ? వాళ్ళు వీళ్ళు మీరు సపరేట్గా స్త్రీలు మళ్ళీ నన్ను ఏమనుకోవద్దండి, అక్క ఒక గిన్నె కావాలి ఇస్తా, కొంచెం క్యారెట్ తీసుకెళ్తా అని అన్నాను అనుకోండి, వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి అన్నిటికంటే ఏది పనికి మాలిన గిన్నె అంటే పోతే పోయింది, ఇది పోతే మళ్ళీ రాకపోయినా పర్వాలేదనే గిన్నె తీసుకొచ్చి ఆవిడకి టిఫిన్ పెట్టి, తీసుకోక నీకంటే ఎక్కువేముంది అంటది. మళ్ళీ ఏమండి ఆ గిన్నె పెట్టి వస్తుంది ఇచ్చి. ఆ రీతిగా ఈమె అసలే అప్పుల్లో ఉంది, ఈమె తిరిగి ఇస్తుందన్న గ్యారంటీ లేదు. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు, భయంకరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈమె కొండేస్తే అది మళ్ళీ మాకు వస్తుందన్న గ్యారంటీ అసలు లేదు. కాబట్టి ఏ కొండేస్తారు ఇప్పుడు మీరే చెప్పండి? మంచి కొండ, విలువైన ఇంట్లో బాగుండే కొండ తీసిస్తారు ఆమెకు, పొరపాటున కూడా ఎవరు కొందరు ఇవ్వమని కూడా చెప్పుంటారు, అమ్మా నువ్వు బొమ్మ నీకు ఇవ్వలేములే అని చెప్పుంటారు. కానీ ఆ పనికి రాని కుండల్ని దేవుడు నూనెతో నింపాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అభిషేకముతో దేవుడు నింపాడు. ఈరోజు మనం పనికిరాని కొండలుగా ఎంచబడిన, పనికిరాని పాత్రలుగా ఎంచబడిన, జారిపోయిన పడిపోయిన మట్టిగా ఉన్న మనం, పగిలిపోయిన పడిపోయిన కొండగా ఉన్నటువంటి మనం, విషముతో నిండిన కొండగా ఉన్నట్టు మనల్ని దేవుడు ఈరోజు తన పని కొరకు, తన సేవ కొరకు వాడుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆత్మీయంగా బలపడిన తర్వాత మనం పొందే నెమ్మది, సంతోషం, ఆనందం, ఇది ఎక్కడ ప్రపంచంలో కోట్లు వెచ్చించినా ఎక్కడ కూడా మీకు దొరకని పరవశం, ప్రభువునందు కలిగే ఆనందం అని మన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ ఆనందం కనుక మీకు ఇంకా అనుభవంలో లేకపోతే వెంటనే దేవుని ఎదుట తీర్మానం తీసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా.